వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే చంద్రబాబు నాయుడు కదలిరా సభకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది ప్రజల్లో. ఏదైతే పార్లమెంట్ల వారీగా చంద్రబాబు చేస్తున్నటువంటి కదలిరా సభలకు సంబంధించి చూస్తే గుంటూరులో ఏ మేరకు ప్రభావితం చూపించింది, చంద్రబాబు సభ నేపథ్యానికి సంబంధించి, అలాగే చంద్రబాబు జిల్లాలో పర్యటించినటువంటి ఈ సభలో ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను సైతం రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితి. ఈ ప్రభావం టీడీపీకి ఎలా కలిసి వస్తుంది, ఈ ప్రభావంతో జిల్లాలో ఏ మేరకు పొలిటికల్గా అనుకూల పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది మనం సిరిపురం శ్రీధర్ గారు టీడీపీ సీనియర్ లీడర్ మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. శ్రీధర్ గారు నమస్తే. చంద్రబాబు కదలిరా సభకు సంబంధించి చూస్తే ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలను, అలాగే అధికార పార్టీకి సంబంధించిన మంత్రులను, మాజీ మంత్రులను కూడా ఆయన పొలిటికల్గా విమర్శించిన పరిస్థితి ఉంది. అదంతా వాస్తవాలనేటి అని మీరు కూడా ఎలా చెప్తారు? అలాగే చంద్రబాబు యొక్క కదలిరా ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుందంటారు? చంద్రబాబు గారు ఎన్నికల వ్యూహ ప్రణాళిక ప్రకారం ఆయన పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆయన బహిరంగ సభలు నిర్వహించటం, స్థానిక నాయకత్వం మరి దానికి ఆయనకి చేయూతను అందించటం, ఇదంతా మనం చూస్తూ వచ్చాం. ఎందుకు ఈ సమావేశాలు పెట్టడం జరుగుతుందంటే, తెలుగుదేశం పార్టీ కేడర్ ఆల్రెడీ పార్టీతోనే అంకితమై ఉంటుంది. ప్రజలు కదలిరా, ఈ ప్రభుత్వాన్ని మట్టు పెడదాం, ఈ రాక్షస పాలన జగన్ ప్రభుత్వాన్ని, సైకో ప్రభుత్వాన్ని మట్టు పెడదాం, కదలిరా అని చెప్పి ప్రజలకు పిలిపివ్వటం జరిగింది. కదలిరా అంటే తెలుగుదేశం కార్యకర్తలను కదలరమ్మని కాదు. తెలుగుదేశం కార్యకర్తలు ఆల్రెడీ ఎన్నికల యుద్ధానికి సంసిద్ధంగానే ఉన్నారు. గత 5 ఏళ్ల నుంచి సంసిద్ధంగానే ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉన్నారు. కాకపోతే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలతో కలిపి రేపు ఎన్నికల యుద్ధంలో పోరాడాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయించుకోవటం, దానికి సంబంధించి కదలిరా అని చెప్పి బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది. గత కొంతకాలంగా మనం పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎట్లా విజయవంతమై సభలు సక్సెస్గా దిశలో నడుస్తున్నాయో, నిన్నటికి నిన్న రాజమండ్రిలో మధ్యాహ్నం పొద్దున పూట జరిగి సభ, సాయంత్రానికి గుంటూరులో హెలికాప్టర్లో చంద్రబాబు గారు రావటం జరిగింది. అంటే ఆయన 75 ఏళ్ల వయసులో ఎంత ఉత్సాహంగా మరి ఈ సభలు నిర్వహణ జరుగుతుందంటే అంత ఉత్సాహంగా ఆయన పనిచేస్తున్నాడు. 75 ఏళ్ల వయసులో 40 ఏళ్ల ప్లస్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాక్కొని తాడేపల్లి ప్యాలెస్ని వదిలిపెట్టకుండా దాక్కొని అక్కడి నుంచి వ్యూహరచన చేయటం, ఒక యువకుడుగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకి వెంటనే అక్కడ ప్రత్యక్షమై వాలిపోయి ఆ సమస్యల్ని ఇచ్చేయాల్సిన ఒక ముఖ్యమంత్రి ఈ రోజున రాష్ట్రంలో చూస్తే, ఒక ప్రతిపక్ష నేత ఎక్కడ తుఫాను వస్తే వాలిపోవటం, వైజాగ్లో వరదలు వస్తే మరి అక్కడ వాలిపోవటం, ఎక్కడ ఏ ఆపద వచ్చినా ప్రజలకి వాలిపోవటం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రిగా లేకపోయినా ప్రతిపక్ష నేతగా ఉండి కూడా అట్లాంటి పరిస్థితిలో ఈ రోజున ఒక ముఖ్యమంత్రి, ఒక జిల్లాలో ఒక ప్రమాదం జరిగింది, ఒక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నా కానీ తాడేపల్లి ప్యాలెస్ని వదిలిపెట్టి ఈరోజు వరకు బయటకు వచ్చిన పాపాన ఒక్కరోజు కూడా లేదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి దిశగా తిరోగమనం చెందుతూ ఉంటూ ఉందంటే, అభివృద్ధి చెందకుండా పురోగమనం జరగాల్సింది తిరోగమన దిశగా ఈ రోజున రాష్ట్రం ఉన్న పరిస్థితుల్ని కలిచివేసి చంద్రబాబు గారు ఇంకా ఎన్నికలు 3 నెలలు 75 రోజులు ఉన్నా కానీ ఆయన ఇప్పటికే ప్రజలకి చైతన్యం తేవటం కోసం ఆయన ప్రజల్లో మమేకమై ఈ రోజున అనేక అంశాలు
మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలు, స్థానికంగా నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న అంశాలు, వీటన్నిటినీ ఆయన ఆ పార్లమెంటు సభల్లో ఆయన ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ప్రజలకి అవునా కాదా అని చెప్పి ప్రజలతోనే చెప్పించే పరిస్థితి మరి ఈ రోజున స్థానికంగా మనం చూస్తూ ఉన్నాం. అట్లానే గుంటూరులో జరిగిన నిన్న వడ్లమూడి కోరిలో జరిగిన గుంటూరు పార్లమెంటు సభలో, బహిరంగ సభలో, రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు గారు అనేక సమస్యలు లేవనెత్తడం జరిగింది. గుంటూరు పార్లమెంటు కింద 7 నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు ఈస్టు, వెస్టు, తాడికొండ, అట్లానే పొన్నూరు, తెనాలి, అట్లానే మంగళగిరి, అలానే దీనికి సంబంధించి ఈ 7 నియోజకవర్గాల్లో చంద్రబాబు గారు ఏమేమి సమస్యలు ఉన్నాయనేది ఆయన తెలియజేయటం, అది చాలా సంతోషించారు ప్రజలు. ఎందుకంటే ఎదుర్కొంటుంది ప్రజలు. తెలుగుదేశం పార్టీ వారు సమస్యలు ఎప్పుడు ఎదుర్కోవటం ఉండదు. తెలుగుదేశం పార్టీ వారు ప్రజల సమస్యల కోసం నిరంతరం ప్రతిపక్ష నాయకులుగా పోరాటం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీ అంశాలు లేవనెత్తిందో అది అధికార పక్షం ఆ సమస్యని రూపుమాపేందుకోసం ఆ సమస్య ఇంకా కనపడకుండా ఉండేలాగా చేయాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్న అధికార పక్షం మరి దానికి సంబంధించి చర్యలు చేపట్టాలి. కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఒక సమస్యను లేవనెత్తితే ఆ సమస్యని ఒక కక్షపూరితంగా దాన్ని చేయకూడదు. ఉదాహరణకి రోడ్లు గుంతలుగా మారినాయి అని గత 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రతిపక్షాలు, ఒక తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, అనేక ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో సహా మిగిలిన ప్రతిపక్షాలు కూడా గొంతెత్తి అయా ఇట్లా గుంతలు పడి రోడ్లు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రజల వాణిని ప్రతిపక్షాలు ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటే, అరే మీరు మాకు చెప్పేంత టోళ్ళా, అంటే మీరు చెప్తే మేము చేయాలా అని చెప్పి 5 ఏళ్ల నుంచి ఒక్క గుంత కూడా పూడ్చిన పాపాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ స్థానిక శాసనసభ్యులు కానీ చేసిన పాపాన లేదు. ఆ రోడ్లు ఎంతోమందికి పాపం యాక్సిడెంట్లై మరణించటం జరిగింది, క్షతగాత్రులై అవయవాలు ఇరగటం జరిగింది, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు మరి ఆటోలు బోల్తాలు పడి చనిపోవటాలు జరిగినాయి. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకేంటి మీరు చేసేది? మేమేదో పథకాలు ఇస్తున్నాం అన్నారు. మొక్కుపడిగా పథకాలు ఇచ్చి కొంతమందికి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకి, శ్రేణులకి మీరు ఇచ్చుకుంటూ ఆ ప్రభుత్వ పథకాలు ప్రజలకు మేము మేలు చేస్తున్నామంటే ప్రజలకు కావాల్సిన మేలు ఈ రోజున ఎక్కడా మీరు చేసిన పాపాన పోలా. ఈ రోజున నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ ఒక దళిత హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రంలో సుచరిత గారు పనిచేస్తే ఆమె హయాంలో దళితుల మీద జరిగిన దాడులు కానీ, మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ నేను చంద్రబాబు గారు తీసుకురావడం జరిగింది. నిన్నటికి నిన్న సుచరిత గారు ఎలా పనిచేసింది అనేది ఆయన తెలియజేయటం జరిగింది. అట్లానే ఎక్కడైతే సభ జరిగిందో పొన్నూరు శాసనసభ్యుడు కిలా రోసయ్య గారు గ్రావెల్ మాఫియా ఎట్లా మట్టిని దోపిడీ ఎలా చేస్తున్నారు, గ్రావెల్ని దానికి సంబంధించిన కంకరని ఎలా దోపిడీ చేస్తున్నారు అనేది ఆయన లెక్కలతో సహా తెలియజేయటం జరిగింది. మరి అట్లానే తెనాలి చూస్తే తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శ్రావణ్ కుమారు ఎలా మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ చేస్తున్నాడనేది తెలియజేయటం జరిగింది. అట్లానే మంగళగిరిలో మరి ఆర్కే ఎట్లా దోపిడీ చేశాడు, చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు ఎలా పెట్టారు కోర్టుల్లో, జగన్ ఎలా పావుగా అతన్ని వాడుకొని ఈ రోజున వేస్ట్ పేపర్ కింద ఎట్లా పడేశాడు అనేది
అన్ని వివరాలతో చంద్రబాబు గారు తెలియజేయటం జరిగింది. ప్రధానంగా గుంటూరు 1, 2లో సంబంధించి కూడా తూర్పు పశ్చిమాలకు సంబంధించి కూడా చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ నుంచి రజనీ ఇక్కడికి వైసీపీ తరఫున రావటం కావచ్చు, అలాగే మద్దాలి గిరిని పార్టీలోకి తీసుకోవటం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా మాట్లాడటం జరిగింది. మీ స్పందన ఏంటి? ఈ రోజున నిన్న చంద్రబాబు గారు తెలియజేస్తూ గుంటూరు ఈస్ట్ వెస్ట్లో ఎట్లాంటి అరాచకం చేస్తున్నారనేది స్పష్టంగా తెలియజేయటం జరిగింది. గుంటూరు ఈస్ట్ శాసనసభ్యుడు ముస్తఫా గారు గంజా ఆయనే అమ్ముతాడు, మద్యం సిండికేట్లు దొంగ మద్యాన్ని కూడా ఆయనే సప్లై చేస్తాడు, ఆయనే పొగాకు బేళ్లల్లో గంజాయి తెప్పించుకొని డ్రగ్స్ని ఎట్లా ఇచ్చేస్తాడనేది, అట్లానే ఎట్లా ఏదైనా పని మీద వస్తే సొంత కుటుంబ సభ్యులు ప్రజల్ని ఎట్లా దోచుకుంటారు అని చెప్పి తెలియజేయటం జరిగింది. ఈ రోజున గుంటూరు ఈస్ట్లో ముస్తఫా గారు దిక్కులేని పరిస్థితుల్లో ఆయన నుంచుంటే ఓడిపోతానని ఆయన కుటుంబంలో టికెట్ ఇప్పించుకోవాలని చెప్పి తిరుగుతున్నాడు జగన్ గారి చుట్టూతా. జగన్ గారు ఇంతవరకు ప్రకటించింది లేదు. ఏదో కూతుర్ని ఇన్ఛార్జిగా వేయటం జరిగింది. ఈ రోజున మనం చూస్తే గుంటూరు వెస్ట్ తీసుకుంటే మద్దాలగిరి గారు తెలుగుదేశం పార్టీ తరఫున భారీ మెజారిటీతో మరి జగన్ గారుకున్న ఆ రోజు గాలిలో కూడా గెలవటం జరిగింది. ఈ రోజున మద్దాలగిరి గారుని కొన్ని ప్రలోభాలకి లొంగదీసి ఆయనకున్న పారిశ్రామికవేత్తంగా ఉన్న పరిశ్రమల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని ఏదో కొంత ఆశ చూపించి ప్రలోభాలకు గురి చేసి ఆయన్ని తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి మార్చుకోవటం జరిగింది. ఈ రోజున మద్దాలగిరి గారు పాపం చించుకొని వైసీపీ కోసం పనిచేయటం జరిగింది. తీరా చూస్తే ఆయనకి ఏమైనా టికెట్ ఇచ్చాడా? ఇవ్వాల. ఎక్కడో చిలకలూరుపేటలో ఉన్న మంత్రిని తీసుకొచ్చి విడుదల రజనీని గుంటూరు వెస్ట్కి ఇన్ఛార్జిగా వేయటం జరిగింది. సరే, మద్దాలగిరి గారు ఏమన్నా ఈ నియోజకవర్గాలు ఉపయోగపడ్డా అంటే ఒక బొచ్చ కంకర కూడా గుంతలో పూడ్చిన పాపాన బోల. ఏ కాడికి ఒక ఎమ్మెల్సీ, మేయరు, మద్దాలగిరి ఎమ్మెల్యే ముగ్గురు క్లబ్ అయి దోచుకోవటం తప్పితే ఈ నియోజకవర్గానికి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి అభివృద్ధి చేసిన పాపాన ఒక్కటి లేదు, ఒకటి చెప్పుకుంటానికి కూడా లేదు. ఈ రోజున తెల్లాకుల జాలయ్య గారి తర్వాత ఒక వైశ్య కమ్యూనిటీకి 1960 తర్వాత ఒక వైశ్య కమ్యూనిటీకి దాదాపు 45-50 సంవత్సరాల తర్వాత ఒక ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం పార్టీ ఇస్తే ఈ రోజున అమ్ముడు పోయి ఈ రోజున ఆయన పరిస్థితి కుక్కల జంపిన విస్తరలాగా తయారైంది. విడుదల రజనీ దగ్గర డబ్బులు తీసుకొని ఆయన సైలెంట్ అయిపోయాడని చెప్పి వారి వైసీపీ పార్టీ నాయకులే బయట తెలియజేయటం, ప్రచారం చేయటం జరుగుతుంది. మరి ఇందులో నిజాలు అబద్ధాలు ఏంటనేది మద్దాలగిరి గారే ఆయన తెలియజేయాలి. అంటే ఈ రోజున ఎట్లాంటి పరిస్థితి తయారీ అయిందంటే విడుదల రజనీని చిలకలూరుపేటలో ఓడిపోతుంది, అక్కడ బాగా దోపిడీ చేసింది, గ్రావెలు ప్రభుత్వానికి ఏదైనా పనుల మీద వస్తే వాళ్ళ దగ్గర దోచుకోవటం అని చెప్పి మరి ఆ రోజున టికెట్టు పత్తిపాటి పుల్లారావు గారు భార్య దోచుకుంటుంది అని చెప్పి అబాండాలేసి ఆయన్ని బదనాం చేసి ఆయన కుటుంబాన్ని ఏమి టికెట్ తెచ్చుకొని గెలవటం జరిగింది డబ్బులున్నాయని. ఈ రోజున రజనీ గారు చేసే పని ఏంటి? 4.5 సంవత్సరాలు చిలకలూరుపేటలో దోచుకొని ఒక 5 నెలలకి గుంటూరులో పడి అక్కడ పనిచేసే సచివాలయాల్లో సిబ్బందిని ఇక్కడ వెస్టులో సిబ్బందిని ఇక్కడ తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద ఇచ్చి ఓటర్లు తొలగింపులు, ఇక్కడ ఎట్లా గెలవాలి నేను అరాచకం చేసి
తప్పుడు విధానాలతో ఎలా గెలవాలని చెప్పి ఆమె ఒక రకంగా ప్రయత్నాలు చేస్తూ ఆమె ఇక్కడ చేస్తుంది. ఈ రోజును చూస్తే మనం గుంటూరు పార్లమెంటులో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఇదిని తట్టుకునే పరిస్థితి వైసీపీ పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రజల మద్దతుతో 7 నియోజకవర్గాల్లో అత్యధికంగా మెజారిటీతో గెలవబోతుంది. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యాచరణతో ఈ రోజున ప్రభావం చూపించబోతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి గుంటూరు పార్లమెంట్ అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ ఉన్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలన్నింటిలో తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి కంచుకోట గుంటూరు. ఈ గుంటూరుని పార్లమెంట్లో నిన్న చంద్రబాబు గారి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రతి నియోజకవర్గంలో సమస్యల్ని ఎత్తి చూపడం జరిగింది. వింటున్నారా వైసీపీ నేతల్లారా, వైసీపీ మంత్రులారా? అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు పార్లమెంట్ల వారీగా మీరు ప్రభుత్వ పరంగా ఎంత వీక్లో ఉన్నారో తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ పాలన, ప్రజాపాలన ఎలా చేయాలో మీరు నిర్ణయించుకుంటే భవిష్యత్తులో ఎప్పటికైనా మళ్ళా మీకు ముఖ్యమంత్రి అవకాశం ప్రజలు కల్పించే పరిస్థితులు ఉంటాయి. లేకపోతే మీ సొంత చెల్లి గారు చెప్పినట్లుగా మీ వైసీపీ పార్టీ పూర్తి స్థాయి బంగాళాఖాతంలో, ఇక్కడే బాపట్ల దగ్గర బంగాళాఖాతం ఉంది గుంటూరు జిల్లాలో, దాంట్లో కలిసిపోవటం ఖాయం. ఎందుకంటే ఒక చెల్లికి తల్లికి న్యాయం చేయలేనోడు ఈ రాష్ట్ర ప్రజలకి ఎప్పటికీ న్యాయం చేయలేదనే సంకేతాలు స్వయాన మీ చెల్లిగారే మీ పార్టీ తరపున చెప్తూ మీ పార్టీలో ఏమేం చేస్తున్నారనేది తెలియజేస్తూ ఆమె ఊరూరా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన్ని వేసుకొని తిరుగుతుంది. ఎప్పటికైనా మీరు మార్పు తెచ్చుకోకుండా అహంకారపూరితంగా ఉంటే సింగిల్ టైం సీఎం, సింగిల్ టైం ఎమ్మెల్యేగానే మీరు ఉండిపోతారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజకీయ ప్రస్థానం అనేది ఉంది, కక్ష సాధింపుల కోసం కాదు, ప్రజాసేవ చేయటానికని చెప్పి మీ నాన్నను చూసైనా, మీ నాన్న చేసిన పనులైనా చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్ శ్రీధర్ గారు. ఇది పరిస్థితి. ఏదైతే టీడీపీ సీనియర్ లీడర్ సిరిపురం శ్రీధర్ గారు ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు లిమిట్స్లో ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలు 7 ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ స్వీప్ అవటం ఖాయం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో పాటు చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తూ ఏదైతే రా కదలి రా సభల వేదికగా కూడా ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి, ప్రజల బాధలకు సంబంధించి, వైసీపీకి ఏదైతే భవిష్యత్తు లేదు అనేటటువంటి ఒక అంశాన్ని కళ్ళ కట్టినట్టు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తుంది అనేటటువంటిది. దీంతో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలకు ఓటమి తప్పదు, టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అనేటటువంటి విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఎకనైనా తన మొండి వైఖరి అలాగే ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలనేటటువంటి ఏతో పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.